Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భక్తి ప్రేక్షకులకు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితములు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యము అవమానం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మృగశిర నక్షత్రం 3-4 పాదముల వాళ్ళు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారికి, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే పేరులో మొదటి అక్షరాన్ని చూసుకున్న ఈ మిథున రాశి యొక్క ఫలితాలు వాళ్ళకి వర్తిస్తాయి. కా, కీ, కు, కే, జ్ఞా, కే, కో, హా అనే అక్షరాలు మొదటి అక్షరంగా గల వాళ్ళు ఈ మిథున రాశి యొక్క ఫలితాలను చూసుకుంటే వారికి సరిగ్గా సరిపోతాయి. అలాగే ఈ మిథున రాశి వారికి ఆదాయం 5గా ఉంటుంది, వ్యయం కూడా 5. అంటే 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు కరెక్ట్గా ఉంటుంది. అలాగే రాజపూజ్యము 3, అవమానం 6. ముగ్గురు సన్మానిస్తే 6 వీరి గురించి ఒక విధంగా చెప్పుకోవడం జరుగుతుంది, అవమానించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గ్రహస్థితి ఎలా ఉంది ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం. వ్యయ స్థానంలో గురువు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలు కొంత వక్రించినందున వ్యయ స్థానంలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే శని ఈ సంవత్సరం మొత్తం భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అలాగే రాహు, కేతువు ప్రారంభం నుంచి సంవత్సరం చివరి వరకు దశమ, చతుర్థ స్థానాలలో సంచరించడం వల్ల మనకి మేలు కలుగుతుంది. అలాగే గ్రహస్థితి గురించి ఇప్పుడు మనం ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉంటారు. ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు పంచుకోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం కూడా ఏర్పడుతుంది. పిల్లలతోటి ఆనందంగా గడిపేటువంటి యోగం ఉంది. అధికమైనటువంటి ఖర్చులు కూడా కొంత మటుకు ఏర్పడతాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు కొంత వ్యయాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. పిల్లల కోసం, చదువుల కోసం విదేశాలు వెళ్ళాలి, అక్కడ చదువు కోసం కొంత ఖర్చులు చేయవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి ఇంటిని పునర్నిర్మాణం చేసుకోవడానికి కూడా కొంత ఖర్చు చేయవలసిన సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొంత రుణాలు బ్యాంకు నుంచి తీసుకోవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాల కన్నా వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయనేటువంటి సూచనతోటి ఉద్యోగాలు కొన్ని వదిలిపెట్టి వ్యాపారంలోకి రావడం కూడా జరుగుతుంది. వ్యాపారంలో అధికమైనటువంటి శిఖరాల్ని అధిరోహించాలనేటువంటి పట్టుదలతో ఉద్యోగులు ముందుకు సాగడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం ఇంటిని నిర్మాణాలను పూర్తి చేసుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించుకోవడం జరుగుతుంది.
దేశ విదేశాల్లో ఉంటున్న వారు ఇంటిని వారి కళలను నెరవేరే విధంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారు కూడా వారి ఇంటిని అలంకరణగా తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. శంకుస్థాపనలు చేస్తారు, గృహప్రవేశాలు కూడా చేస్తారు. ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆగిపోయినటువంటి శుభకార్యాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. మీ మీద కొన్ని నిందలు వేసేవారు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. రెండవ సంతానం మగబిడ్డ పుట్టాలి అని ఎదురు చూస్తున్న వారికి కూడా వారి కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. సంతానపరంగా వైద్యులను సంప్రదించండి. హాస్పిటల్లో కొన్ని ఖర్చులు కూడా ఏర్పడతాయి. ప్రేమించుకున్న వారికి ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలనే అవకాశాలు పెద్దల వలన నిర్ణయింపబడి వారి ఆశీస్సులతోటి వివాహాలు చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిజమైన ప్రేమికులు తల్లిదండ్రులని ఒప్పించి లేచిపోకుండా పెళ్లి చేసుకొని వారి ఆశీస్సులను కూడా తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి మధ్యవర్తుల వలన. ఎవరిని నమ్మవద్దు, ఎవరికి ఎటువంటి అవకాశాలు కల్పించవద్దు, మీ రహస్యాలను వారికి చెప్పవద్దు. నిరుద్యోగులకు అక్టోబర్ తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రైవేట్ జాబులు చేసుకునే వారికి, ప్రైవేట్ కంపెనీల్లో ఉన్నవారికి కొన్ని ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అయినప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగం దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి. లిటిగేషన్లో ఉన్న మీ భూములన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, మీ ఆస్తులు మీకు దక్కుతాయి. కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, పరిష్కారం అవుతాయి. విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకున్న వారికి వీసాలు కొంత లేటుగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గట్టిగా ప్రయత్నం చేసినా వీసాలు రావడానికి కొంత సమయం పడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నూతన వాహనాలను కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం. బ్రహ్మాండమైన యోగం ఉంది ఈ సంవత్సరం మీకు. గృహానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, టీవీలు కానీ, సెల్ ఫోన్లు కానీ, రకరకాలైనటువంటి వస్తువులన్నీ కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. గృహంలో కలతలు, గొడవలు కొంత భాగం తగ్గిపోతాయి. అందరూ ప్రేమగా, ఆప్యాయతగా ఉండడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు అన్ని విధాల అనుకూలంగా ఉంది. ప్రజలతోటి దగ్గరగా ఉంటారు. మీ ప్రత్యర్థులు తోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఎలక్షన్లో గెలుపు పొందుతారు, విజయాన్ని సాధిస్తారు. ప్రజల మన్ననలు కూడా పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి. స్త్రీలు బంగారు ఆభరణాలపై పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం. వెండి వస్తువులు కొంటారు, బంగారు వస్తువులు కొంటారు. బంగారపు షాపులు, వెండి షాపులు కూడా పెట్టుబడులతో నిర్మించడం జరుగుతుంది స్త్రీలు. ఐటీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. కుల వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి గిట్టుబాటు అయినటువంటి ధరలు పలుకుతాయి. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి, ప్లాస్టిక్ రంగంలో ఉన్నవారికి, ఫర్నిచర్ వారికి కొంత మటుకు స్వల్ప లాభాలు రావడం జరుగుతుంది. చేపల చెరువులు, రొయ్యలు వ్యాపారస్తులకు, మోటార్ వారికి కూడా కొంత మంచి జరుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి పదవుల్ని అధిరోహిస్తారు స్త్రీలు. స్త్రీలకు పుట్టింటి నుంచి ఆస్తులు కూడా సంక్రమించే అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరం.
పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి ముందుకు సాగండి. మోసపోతారు, కొంత జాగ్రత్తగా ఉండండి. వీరికి అదృష్టమైన సంఖ్య ఈ సంవత్సరం 5. అదృష్టమైనటువంటి తేదీలు 1, 8, 10, 16, 19, 23, 30 తేదీలలో మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారము, శుక్రవారము వారాల్లో, ఈ 2 వారాల్లో మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా విజయాన్ని సాధిస్తారు. గురువుకు, రాహువుకు జపం చేయించుకోండి. నవగ్రహాల్లో గురువుకి, రాహువుకి పూజ చేయించుకోవడం వల్ల, దానాలు ఇవ్వడం వల్ల వారి నుంచి వచ్చేటువంటి కొన్ని దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యము పూజించండి, ఈశ్వరుణ్ణి అభిషేకించండి. మీకు తప్పకుండా మంచి ఫలితాలు ఈ సంవత్సరం రావడం జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరడం జరుగుతుంది. మీకు ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. ప్రేక్షకులందరికీ సర్వే జనా సుఖినో భవంతు.